హలో ఎవ్రీవన్. ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ద అగ్రీమెంట్ ఆఫ్ నౌన్ విత్ వర్బ్ లేదా ద అగ్రీమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ అని కూడా అనొచ్చు. సో, దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు అగ్రీమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ అంటే ఏంటి? లేదా అగ్రీమెంట్ ఆఫ్ ద నౌన్ విత్ ద వర్బ్ అంటే ఏమిటి? సో, లెట్ us see the topic first. Often the verb is made to agree in number with a noun near it instead of with its proper subject. So this is called the error of proximity. This should be avoided. It should be noted that the verb agrees to its actual subject, not the noun or pronoun placed close to it. So మనకి ఏం చెప్తున్నాడో ఫస్ట్ దానికంటే దీని గురించి డిస్కస్ చేసే ముందు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. The birds in this forest are beautiful. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూడండి. ద బర్డ్ ఫౌండ్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఈజ్ రేర్. సో ఇక్కడ మనకి ఆర్ వచ్చింది, ఇందులో మనకి ఈజ్ వచ్చింది. సో డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో మనకి ముందుగా సెంటెన్స్లో ఒక సెంటెన్స్ తీసుకున్నట్టయితే అందులో ఏముంటాయి అనేది మనకి తెలియాలి. ప్రతి సెంటెన్స్లో ఎగ్జాంపుల్ ఐ ప్లే క్రికెట్ అన్నా అనుకోండి. సో ఇందులో ఏముంటుంది? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్ లో 3 థింగ్స్ ఉంటాయి: సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? తెలుగులో కర్త అంటాం. వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. రైట్? కర్త, క్రియ, కర్మ. ఈ విధంగా మనకి ఉంటుంది. సో ఇందులో ఏమని చెప్తున్నాడు అంటే నంబర్ విషయంలో సింగులర్, ప్లూరల్ మరియు పర్సన్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ విషయంలో వర్బ్స్ కు సబ్జెక్ట్ కు మధ్య అనుబంధం ఉండవలను. అంటే ఇప్పుడు ఈ వర్బ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ వర్బ్ ఆర్ ఉంది కదా, ఈ ఆర్ కి మరియు సబ్జెక్ట్ కి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ చాలా చిన్న సెంటెన్స్ తీసుకున్నాం కాబట్టి సో నో ప్రాబ్లం, మనకి సబ్జెక్ట్ ఏంటో తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ద బర్డ్స్ ఇన్ దిస్ ఫారెస్ట్ అనేది ఇది మొత్తం సబ్జెక్ట్. సో ఇక్కడ కూడా ద బర్డ్ ఫౌండ్ ఇన్ దీస్ ఫారెస్ట్ ఇది మొత్తం సబ్జెక్ట్. అప్పుడు ఏమవుతుంది? ఇందులో ఏది నౌనో ఎగ్జాక్ట్ నౌనో మనకు తెలియదు. వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫ్రేజ్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ నౌన్ వర్డ్ ఏంటి అంటే సబ్జెక్ట్ ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి అందులో హెల్పింగ్ వర్బ్ అంటే వర్బ్ ఏది సింగులర్ వర్బ్ పెట్టాలా లేదా ప్లూరల్ వర్బ్ పెట్టాలా అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం. అది తెలియాలంటే మనం ఏం చేస్తాము అంటే అసలు ఫస్ట్ నౌన్ ఏంటి అందులో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దాని వలన అంటే అది తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? ఆ సంఖ్య అంటే అది సింగులర్ ఉందా, నౌన్ ప్లూరల్ ఉందో తెలియకపోవడం వల్ల పొరపాటున మనం ఏం చేస్తాము? తప్పుగా వర్బ్ ని మెన్షన్ చేస్తాము. కర్త అంటే సబ్జెక్ట్ సెంటెన్స్ ప్రారంభంలో ఉంటుంది, లేదా కొంత దూరంలో. సెంటెన్స్ ద బర్డ్స్ అనేది ఇక్కడ బర్డ్స్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఇదంతా సబ్జెక్ట్ అని తెలుసు. ఇప్పుడు నార్మల్లీ మనం ఏం చేస్తాము? ఫారెస్ట్ అనేది నౌన్ అనుకుంటాం. ఇక్కడ ఫారెస్ట్ అనేది నౌన్ అనుకుని ఏం చేస్తాము? అరే ఫారెస్ట్ సింగులర్ ఉంది కదా అని చెప్పేసి ఈజ్ పెట్టడానికి ట్రై చేస్తాం. అదే విధంగా ఇక్కడ ఫారెస్ట్, సో ఇక్కడ ఫారెస్ట్ అంటే ఎస్ ప్లూరల్ ఉంది. సో ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అనుకుంటాం, కానీ ఇది కరెక్ట్ కాదు. సో ఏంటి ఎగ్జాక్ట్ నౌన్ ఏంటి? ఇక్కడ ద బర్డ్స్ అనేది నౌన్, ఇది ఎగ్జాక్ట్ నౌన్ అంటే సబ్జెక్ట్, ఇక్కడ ఎగ్జాక్ట్ సబ్జెక్ట్. సో దీనికి ఏమొస్తుంది? ఇది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ కి ఏం రావాలి? ఆర్ రావాలి. ద బర్డ్ అనేది ఇది ఎగ్జాక్ట్ నౌన్ కాబట్టి సో ఇది సింగులర్ కి ఏం రావాలి? ఈజ్ రావాలి. సో ఈజ్ వచ్చింది. ఇది తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? సబ్జెక్ట్ కి మరియు వర్బ్ కి అగ్రిమెంట్ అనేది కరెక్ట్ గా కాదు, కలవదు. అంటే పొరపాటున వేరే వర్బ్ అనేది మనం మెన్షన్ చేస్తాము. సో కొన్ని సందర్భంలో వర్బ్ సెంటెన్స్ ప్రథమంలో ఉన్న ప్రధాన సబ్జెక్ట్ తో కాకుండా దాని పక్కనే ఉన్న ఇంకొక నౌన్ తో నెంబర్ మరియు పర్సన్ విషయంలో అనుబంధం ఏర్పరచుకుంటుంది. సో ఇటువంటి పొరపాట్లను చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అంటే ఇది నౌన్ అగ్రిమెంట్ ఆఫ్ ద వర్బ్ విత్ ద సబ్జెక్ట్ కానీ అగ్రిమెంట్ ఆఫ్ ద నౌన్ విత్ ద వర్బ్ కానీ అంటే ఏదైనా అనొచ్చు. సో ఇవి మనకి కరెక్ట్ గా తెలియాలి. సో ఇక్కడ ఏం జరిగింది? దీని వర్బ్ కి పక్కనే ఉన్న నౌన్ ని మనం సబ్జెక్ట్ గా తీసుకొని కన్ఫ్యూజ్ ఏం చేస్తాం? మనము రాంగ్ గా మెన్షన్ చేసాము ఆర్ అని, ఇది రాంగ్. సో ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఈజ్ అనుకొని రాంగ్ మెన్షన్ చేస్తాం, ఇది కూడా రాంగ్. సో అందువల్ల మనం ఏం చేయాలి?
అది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అనేది కరెక్ట్‌గా చెక్ చేయాలి. సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది కరెక్ట్‌గా చెక్ చేయాలి. అదే విధంగా అది సింగులర్ ఆర్ ప్లూరల్ అనేది కూడా కరెక్ట్‌గా చూడాలి. సో హియర్ యూ సీ ద అబవ్ మెన్షన్డ్ సెంటెన్సెస్ వి కెన్ సీ దట్ ద verbs are and is are in agreement with their actual subjects. Birds and bird అంటే బర్డ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఏం రావాలి? ఆర్ రావాలి. రైట్. సో ఈడ బర్డ్ అనేది సింగులర్ కాబట్టి దీనికి ఏం రావాలి? ఈజ్ రావాలి. ఇది దానికి ఉన్న అగ్రిమెంట్ యాక్చువల్‌గా. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అంటే దీనికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నవి. ఆ రూల్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. ద వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ అ నంబర్ అండ్ పర్సన్. సో వర్బ్ అనేది ఏం చేయాలి? ఇట్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? నౌన్. నార్మల్లీ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా కూడా నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది. నౌన్ లేదా ప్రొనౌన్ మాత్రమే ఉంటుంది. సో నౌన్ గాని, ప్రొనౌన్ గాని సింగులర్ ఆర్ ప్లూరల్ ఏది ఉందో చూసుకోవాలి ఒకటి. అది దాంతో కాకుండా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏది ఉందో అది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనం ఐ యామ్ ఇన్ ద రూమ్. ఐ యామ్ ఇన్ ద రూమ్. ఐ అనేది ఏంటిది ఇక్కడ? ఐకి స్పెషల్ గా ఎలాగో వర్బ్ ఉంటుంది. సో యామ్ వస్తుంది. ఐ వచ్చినప్పుడల్లా యామ్ వస్తుంది కాబట్టి సో దీనికి దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ హియర్. సో ఐ యామ్ ఇన్ ద రూమ్ అనొచ్చు. ఇది కరెక్ట్. ఓకే. బట్ ఇక్కడ యు అనేది ఏంటి? మనం సింగులర్ కి యూజ్ చేస్తాము. యు అనేది ప్లూరల్ కి యూజ్ చేస్తాము. యు అనేది సింగులర్ కి యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ప్లూరల్ కి కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు ఏమవుతుంది? నార్మల్ గా సింగులర్ వచ్చినప్పుడు మనం ఈజ్ పెట్టాలా సార్ అంటే ఇది రాంగ్. సింగులర్ వచ్చినా, ప్లూరల్ వచ్చినా అంటే యూని సింగులర్స్ అంటే ఆ సెంటెన్స్ లో సింగులర్ గా యూజ్ చేసినా, ప్లూరల్ గా యూజ్ చేసినా హెల్పింగ్ వర్బ్ మాత్రం ప్లూరల్ లోనే ఉండాలి. ఆర్ వర్బ్ గాని ప్లూరల్ లోనే ఉండాలి యాజ్ పర్ యు అగ్రిమెంట్. ఇక్కడ ఏం చేసాము? యు ఆర్. ఆర్ అనేది ఏంటిది? ఇక్కడ ప్లూరల్ లో ఉంది. అంటే యు ఆర్ ఇన్ ద గార్డెన్. పద్మ. పద్మ ఎవరు ఇక్కడ? నౌన్. నౌన్ ఎంతమంది ఇక్కడ? నెంబర్ ఎంత ఉంది అంటే ఓన్లీ సింగిల్. సో సింగిల్ కాబట్టి ఇక్కడ పద్మ ఈజ్ అనాలి. ఈజ్ బ్యూటిఫుల్. మై సిస్టర్స్. సిస్టర్స్ అంటే ఇక్కడ ఎస్ యాడ్ చేయడం వల్ల ఏమైంది? ఇది ప్లూరల్ గా మారింది. ప్లూరల్ గా మారినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఆర్ అనేది వస్తుంది. మై సిస్టర్స్ ఆర్ నాట్ మ్యారీడ్. సో ఇది ప్లూరల్ వర్బ్ ని మెన్షన్ చేశాము. ఇది దానికి ఉండాల్సిన అగ్రిమెంట్. అంటే నౌన్ అండ్ వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్. వాళ్ళని చూసుకోవాలి. అది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వర్బ్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద రియల్ నౌన్. ఇక్కడ ఇది చాలా కన్ఫ్యూజింగ్. ఇంతకుముందు చూసిన సెంటెన్స్ లాగే ఇది కూడా. వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద రియల్ నౌన్. అసలు సెంటెన్స్ చూసినప్పుడు సబ్జెక్ట్ ఫ్రేజ్ లాగా ఉంటుంది. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో నాలెడ్జ్ అన్నా నౌనే, సోషల్ అన్నా నౌన్, సైన్స్ అన్నా నౌన్, సోషల్ సైన్స్ అన్నా నౌన్. సో ఇప్పుడు ఏది ఎగ్జాక్ట్ నౌన్ అంటే ఈ సబ్జెక్ట్ లో ఏది నౌన్ మన రియల్ నౌన్ అనుకోవాలి అంటే అప్పుడు నాలెడ్జ్ అనేది రియల్ నౌన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? నాలెడ్జ్ అనేది రియల్ నౌన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం మనం? అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఎలా ఉంటుంది అంటే సింగులర్ గా యూజ్ చేయాలి మనం. సో నాలెడ్జ్ ఆఫ్ సోషల్ సైన్స్ ఈజ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే సింగులర్ వర్బ్ ని మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ద బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. అంటే ఇక్కడ బేసిక్స్ అంటే ఎస్ అనేది యాడ్ చేస్తాం. అంటే ఇది ప్లూరల్ అవుతుంది. బేసిక్ కాదు, ఇక్కడ బేసిక్స్ అన్నాం కాబట్టి సో బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఆర్. సో ఇక్కడ ప్లూరల్ గా మెన్షన్ చేసాము. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ థర్డ్ వన్. టూ సింగులర్ నౌన్స్ జాయిన్డ్ బై అండ్ రిక్వైర్ ఏ ప్లూరల్ వర్బ్. అంటే ఇక్కడ ఇది కూడా చూడండి. ఎప్పుడైతే మనం సింగులర్ నౌన్ ని తీసుకుంటామో, సింగులర్ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ మై ఫాదర్ అండ్ మై బ్రదర్. ఫాదర్ అనేది ఏంటిది? ఇక్కడ నౌన్. బ్రదర్ ఏంటి? బ్రదర్ కూడా నౌన్. సో ఇక్కడ టూ సింగులర్ నౌన్స్. ఫాదర్ అంటే ఒక్కరే, బ్రదర్ అన్నా ఒక్కరే. ఈ సింగులర్ నౌన్స్ ఏం చేశారు? ఇక్కడ అండ్ తో జాయిన్ చేశాం. సో అండ్ తో జాయిన్ చేసినప్పుడు ఏం చేయమంటున్నాడు? ఇక్కడ ప్లూరల్ వర్బ్ ని తీసుకోమన్నాడు. సో ప్లూరల్ వర్బ్ ని మై బ్రదర్ ఈజ్ అనకూడదు. మై బ్రదర్ ఈజ్ అంటే అది రాంగ్. సో మనం చేయాల్సింది ఏంటి? ఆర్ తీసుకోవాలి. మై ఫాదర్ అండ్ మై బ్రదర్ ఆర్ వరీడ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. కిడ్స్ అనేది సింగులర్ నౌన్, ఒక పర్సన్. షెల్లీ వన్ పర్సన్. సో కిడ్స్ అండ్ షెల్లీ. ఇక్కడ మళ్ళీ అండ్ తో మనం జాయిన్ చేసాం కాబట్టి ప్లూరల్ వర్బ్ అనేది రావాలి. ఆర్ ని మెన్షన్ చేయాలి.
అదేవిధంగా మై సిస్టర్ అండ్ హర్ ఫ్రెండ్స్. మై సిస్టర్ అండ్ హర్ ఫ్రెండ్స్ ఆర్. ఇక్కడ మళ్ళీ అండ్ తో జాయిన్ చేశాము కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది. మై ఫ్రెండ్స్ అన్నా కూడా ప్లూరల్ ఇక్కడ. బట్ ఇక్కడ మనం ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 3 సెంటెన్స్‌లలో కూడా ఆర్ రావాలి. ఎందుకంటే ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్, 2 సింగులర్ నౌన్స్ సజెస్టింగ్ వన్ ఐడియా ఆర్ పర్సన్ మస్ట్ బి యూజ్డ్ విత్ ఏ సింగులర్ వర్బ్. ఏం చేయాలి ఇక్కడ? సింగులర్ వర్బ్ ని మాత్రమే యూజ్ చేయాలి. ఎప్పుడు? 2 సింగులర్ నౌన్స్ సజెస్టింగ్ వన్ ఐడియా, ఓన్లీ వన్ ఐడియా గాని వన్ పర్సన్ ని గాని యూజ్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ అండ్ టీచర్. మై ఫ్రెండ్ అండ్ టీచర్ అంటే ఇక్కడ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? మై ఫ్రెండ్ అండ్ టీచర్ హ్యాస్ ప్రైజ్డ్ మై బుక్. నా ఫ్రెండ్ మరియు టీచర్ వాళ్ళిద్దరు ఎవరు? ఒక్కరే, ఓన్లీ వన్ పర్సన్. ఫ్రెండ్ అండ్ టీచర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ హ్యాజ్ సింగులర్ యూజ్ చేసాం. ఒకవేళ ప్లూరల్ వర్బ్ రావాలంటే ఏం రావాలి? హ్యావ్ రావాలి. సో హ్యావ్ అనేది మనం వాడలేదు. సరే, మరి ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. సార్, మై ఫ్రెండ్ అండ్ టీచర్ అని కాకుండా వీరిద్దరు ఒకటే పర్సన్ అని ఎలా తెలుస్తుంది? అంటే ఇద్దరంటే తెలియాలంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చా చూడండి. మై ఫాదర్, మై బ్రదర్. ఇక్కడ 2 సార్లు మనకి ఏం చేశాడు? ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని మెన్షన్ చేశాడు. అదేవిధంగా మనం చెప్పాలనుకుంటే మై ఫ్రెండ్ అండ్ మై టీచర్ అని కూడా అనొచ్చు. అప్పుడు ఏమవుతుంది? సో అది ప్లూరల్ గా మారుతుంది, హ్యావ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్, మై అంకుల్ అండ్ డాక్టర్ విజిట్స్ అస్ డైలీ. సో మై అంకులే ఇక్కడ డాక్టర్ అన్నట్టు దాని మీనింగ్. అలా కాకుండా మై అంకుల్ అండ్ మై డాక్టర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇద్దరు అవుతారు. ఇద్దరు అవునప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. విజిట్స్ అంటే ఏంటిది? ఇక్కడ మళ్ళీ సేమ్ సింపుల్ ప్రెజెంట్ లో ఏం జరుగుతుంది నార్మల్ గా అంటే, సింపుల్ ప్రెజెంట్ లో మనం సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ప్లస్ ఈఎస్ ప్లస్ ఐఎస్ వాడడం జరుగుతుంది. అంటే వర్బ్ కి మనం ఏం చేస్తాం? ఎస్ అనేది యాడ్ చేస్తాం, లేదా ఈఎస్ గాని ఐఈఎస్ గాని. ఎప్పుడు? అది థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు. హీ గాని, షీ గాని, ఇట్ గాని అంటే థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఏమని తెలుస్తుంది అంటే ఆ వర్డ్ అనేది సింగులర్ అని తెలుస్తుంది. ఒకవేళ ప్లూరల్ ఉందనుకోండి, విజిట్ అనాలి. ఇక్కడ ప్లూరల్ అయినప్పుడు విజిట్ అంటే ఎస్ అనేది యాడ్ చేయాల్సిన, అంటే ఎస్ రాయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ సింగులర్ కాబట్టి విజిట్స్ అని వచ్చింది. ద ఆథర్ అండ్ రిపోర్టర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ఆథర్ మరియు రిపోర్టర్ ఇద్దరు ఒకరే. అతను ఏంటట అంటే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అతను చాలా మంచి స్నేహితుడు అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రూల్, నౌన్స్ జాయిన్డ్ బై విత్ ఆర్ యాజ్ వెల్ యాజ్ మస్ట్ బి యూజ్డ్ విత్ ఎ సింగులర్ వర్బ్. సో ఇక్కడ చూడండి, ఎన్టీ రామారావు విత్ హిజ్ వైఫ్ లక్ష్మీ పార్వతి ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ. ఇక్కడ ఎన్టీ రామారావు ఏం చేస్తున్నాడు? మనం ఇతని గురించి మాట్లాడుతున్నాం. విత్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈజ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఎన్టీ రామారావు విత్ హిజ్ వైఫ్ లక్ష్మీ పార్వతి అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇది బ్రాకెట్ లో ఉన్నట్టే. దీన్ని పారాంథసిస్ అంటాం, అంటే బ్రాకెట్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాదాపుగా, లేదా కోట్ చేసి మెన్షన్ చేస్తాడు. సో ఇక్కడ మనం ఎన్టీ రామారావు అంటే ఫస్ట్ సబ్జెక్ట్ లో ఉన్న నౌన్ ను మాత్రమే తీసుకోవాలి. సబ్జెక్ట్ లో ఉన్న నౌన్ ఎంతమంది ఉన్నారు? ఒకరే కాబట్టి ఇది సింగులర్ అవుతుంది. సో సింగులర్ కి ఏమవుతుంది? వర్బ్ కూడా సింగులర్ లోనే రావాలి. యాజ్ పర్ అగ్రిమెంట్ సింగులర్ లోనే వచ్చింది. పద్మ, నెక్స్ట్ సెంటెన్స్, పద్మ యాజ్ వెల్ యాజ్ హర్ సిస్టర్ విజయ ఈజ్ బ్యూటిఫుల్. పద్మ అంటే ఎంతమంది? ఇక్కడ ఒక్కరే కాబట్టి సబ్జెక్ట్ లో మళ్ళీ ఇక్కడ మనకి వర్బ్ అనేది సింగులర్ గా వచ్చింది. సో దీనికి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ విత్ తో వచ్చింది, ఇక్కడ యాజ్ వెల్ యాజ్ తో వచ్చింది. అంటే ఈ రెండిటికి కూడా సింగులర్ లోనే రావాలి. అలా కాకుండా ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్లూరల్ వచ్చింది అనుకోండి, షీ యాజ్ వెల్ యాజ్ హర్ మదర్ కాకుండా షీ యాజ్ వెల్ యాజ్ హర్ ఫ్రెండ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి వర్బ్ అనేది ప్లూరల్ లో వస్తుంది. వర్బ్ అనేది ప్లూరల్ లో రావాల్సి ఉంటుంది. ఇక్కడ సింగులర్ గా మెన్షన్ చేశాడు కాబట్టి ఇది సింగులర్ లోనే వస్తుంది. సో నెక్స్ట్ రూల్, 2 or more nouns connected by r or are not requires singular verb. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇది కూడా. సో చూడండి, ఆర్ కానీ నార్ కానీ లేదా ఐదర్ ఆర్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సింగులర్ వర్బ్ ని మెన్షన్ చేయాలి. ఐదర్ సీత ఆర్ పద్మ ఈజ్ క్లెవర్ అంటే ఆ తర్వాత ఏముంది? ఇక్కడ సింగులర్ ఒకరే ఉన్నారు.
సో ఒక్కరే ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఈజ్ అంటే సింగులర్ వర్బ్ వస్తుంది. నైదర్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నైదర్ మై ఫాదర్ నార్ మై మదర్. ఇక్కడ మళ్ళీ నార్ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ నార్ వచ్చింది. సో నైదర్ మై ఫాదర్ నార్ మై మదర్ ఈజ్. సో ఇక్కడ నార్ వచ్చినప్పుడు కూడా మనకి ఏం చేయాలి, ఇక్కడ సింగులర్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో నోట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ప్లూరల్ వర్బ్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్. అంటే ఇందులో ఒక సబ్జెక్ట్ అనేది ఏదన్నా ప్లూరల్ ఉంటే ప్లూరల్ వర్బ్ వస్తుంది. చూడండి, ఐదర్ ద ప్రిన్సిపల్ ఆర్ ద టీచర్స్. ఇక్కడ ప్లూరల్, టీచర్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ప్లూరల్ అయింది. సో ప్లూరల్ అయినప్పుడు ఏమవుతుంది, వర్బ్ కూడా ప్లూరల్ లో ఉంటుంది. నైదర్ ఇండియన్స్ నార్ అమెరికన్స్, ఇది కూడా ప్లూరల్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే, సో టూ సెంటెన్స్ అంటే టూ నౌన్స్ ఉన్నాయి కదా, ప్రిన్సిపల్ ఉన్నాడు, ఇక్కడ టీచర్స్ సారీ వీరు ఇక్కడ ఈ పైన సెంటెన్స్ చూడండి. ఐదర్ సీత ఆర్ పద్మ, అంటే సీత గాని పద్మ గాని, అంటే ఇద్దరు నౌన్స్ ఉన్నాయి, అంటే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనం ప్లూరల్ వర్బ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది అని మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇది రాంగ్. ఎందుకంటే ఐదర్ సీత ఆర్ పద్మ ఇస్ క్లెవర్, అంటే సీత కూడా కాదు, పద్మ కూడా కాదు, ఏంటి క్లెవర్ కాదు అని చెప్తున్నాం ఈ సెంటెన్స్ లో. సో ఇది వచ్చినప్పుడు మనం ఓన్లీ సింగులర్ నౌన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్, నౌన్స్ జాయిన్డ్ బై ఆర్ ఆర్ నార్ డిఫరింగ్ ఇన్ పర్సన్ ద వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద నియరెస్ట్ నౌన్. సో మళ్ళీ చూడండి, నౌన్స్ ఎప్పుడైతే ఆర్ గాని నార్ తోటి జాయిన్ అయినప్పుడు డిఫరింగ్ ఇన్ పర్సన్, అంటే పర్సన్స్ ఎక్కువ ఉన్నప్పుడు గానీ ద వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద నియరెస్ట్ నౌన్, అంటే నియరెస్ట్ నౌన్ ఏది ఉంటుందో దాంతో అగ్రీ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఐదర్ షీ ఆర్ ఐ యామ్, రైట్, వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఇక్కడ నౌన్ కానీ ప్రనౌన్ కానీ, నౌన్ అంటే నౌనే అని కాదు, ఇక్కడ మనకి ప్రనౌన్ వచ్చింది చూడండి. ఐదర్ షీ ఆర్ ఐ అనే ప్రనౌన్ వచ్చింది. సో ఐ అనే ప్రనౌన్ కి ఏమొస్తుంది, వర్బ్ యామ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ అనేది యామ్ వస్తుంది. కాబట్టి దీనికి రిలేటెడ్ వర్బ్ ని మాత్రమే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ షీ ఉంది కాబట్టి ఈజ్ అని రాయాలా అంటే దట్ ఈస్ రాంగ్, రైట్. ఐ ఉంది కాబట్టి ఐ రిలేటెడ్ యామ్ మాత్రమే రాయాలి. అదే ఇక్కడ చెప్తున్న రూల్, నియరెస్ట్ నౌన్ కి సంబంధించిన వర్బ్ ని మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్, నైదర్ హీ నార్ హిస్ పేరెంట్స్. నైదర్ హీ అంటే ఏంటి, ఇక్కడ సింగులర్ ఒకరే. నార్ హిస్ పేరెంట్స్ అంటే ఇక్కడ ప్లూరల్ ఎక్కువ, బహువచనం. సో ఈ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆర్ వస్తుంది, అంటే ప్లూరల్ కి సంబంధించిన వర్బ్ ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూల్, ఐదర్ నైదర్ ఈచ్ ఎవ్రీవన్ one plus of plus plural noun and the phrase many a must be used with a singular verb. సో ఇవి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, మనం సింగులర్ వర్బ్ ని మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఐదర్ ఆఫ్ ద బుక్స్, ఇక్కడ ఈ సెంటెన్స్ కి మీనింగ్ మనకు కరెక్ట్ గా తెలియాలి. ఇంతకుముందు కూడా ఐదర్ వచ్చింది కదా, అంటే ఐదర్ వచ్చింది, ఐదర్ తర్వాత ఏమొచ్చింది, మళ్ళీ ఆర్ వచ్చింది మధ్యలో. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో కాకుండా ప్రీవియస్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐదర్ తర్వాత ఇక్కడ ఆర్ అని వచ్చింది, అంటే ఇక్కడ ఐదర్ ఆర్ వచ్చాక ఏమైంది, ఇక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఈ సెంటెన్స్ లో చూడండి, ఐదర్ ద ప్రిన్సిపల్ ఆర్ తర్వాత మళ్ళీ ఏమైంది టీచర్స్, అంటే ఇక్కడ ప్లూరల్ వచ్చింది. సో ఇక్కడ ప్లూరల్ వచ్చింది కాబట్టి మనం ఆర్ వాడాం. బట్ ఈ సెంటెన్స్ లో చూసినట్టయితే ఐదర్ తర్వాత ఏమైంది, ఆఫ్ వచ్చింది, ఐదర్ తర్వాత ఆఫ్ వచ్చింది, బట్ ఇక్కడ ఆర్ అనేది రాలేదు. సో ఐదర్ ఆఫ్ ద టూ బుక్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్, అంటే ఏ బుక్ తీసుకున్నా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది, అంటే ఇక్కడ మనం ఒక బుక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈజ్ మాత్రమే వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. ఐదర్ తర్వాత ఆఫ్ అనేది వస్తే వర్బ్ అనేది, అంటే ఇక్కడ నౌన్ ఉన్నా కూడా ప్లూరల్ అంటే సింగులర్ వర్బ్ ని మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, నైదర్ ఆఫ్ ద టూ సిస్టర్స్, ఇక్కడ నైదర్ వచ్చింది, బట్ ఇక్కడ నైదర్ తర్వాత ఏమొచ్చింది, ప్లస్ ఆఫ్ వచ్చింది. ఇక టూ సిస్టర్స్ ఉన్నారుగా, నేను ఆర్ రాస్తాను అంటే దట్ ఈస్ రాంగ్. నైదర్ తర్వాత ఆఫ్ వస్తే ఏం రాయాలి, వర్బ్ మాత్రం సింగులర్ లోనే ఉండాలి. నెక్స్ట్, ఈచ్ ఆఫ్. సో ఈచ్ ఆఫ్ తర్వాత మళ్ళీ ఇక్కడ స్టూడెంట్స్ ప్లూరల్ వచ్చింది, కానీ బట్ వర్బ్ మాత్రం సింగులర్, ఈజ్. ఎవ్రీ వన్ ఆఫ్ మై సిస్టర్స్ ప్లూరల్ కదా అని మనం ఇక్కడ ప్లూరల్ లో మెన్షన్ చేయొద్దు, వాజ్ సింగులర్ వచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాస్ సింగులర్ వర్బ్. మెనీ ఎ లీడర్ హ్యాస్
ఇది కూడా సింగులర్. అంటే ఐదర్ ప్లేస్ ఆఫ్ కానీ, నైదర్ ప్లేస్ ఆఫ్ కానీ, ఈచ్ ప్లేస్ ఆఫ్ కానీ, ఎవ్రీ వన్ ప్లేస్ ఆఫ్ కానీ, వన్ ప్లేస్ ఆఫ్ కానీ, మెనీ ఏ ప్లేస్ కానీ, ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి? వర్బ్ మాత్రం కంపల్సరీ సింగులర్ వర్బ్ మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, two nouns qualified by each or every and connected by and must be used with a singular verb. చూడండి ఇక్కడ two nouns qualified by each గాని every గాని వచ్చినప్పుడు కనెక్టెడ్ బై and తోటి కనెక్ట్ అయితే ఏం చేయాలి? సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ చేయాలి. చూడండి, ఈచ్ యాక్టర్, ఇక్కడ ఏమొచ్చింది? ఒక కనెక్టర్ and వచ్చింది. అండ్ యాక్ట్రెస్ ఈజ్ వెరీ పాపులర్. ఈచ్ యాక్టర్ వచ్చింది, ఇక్కడ నౌన్ సింగులర్ ఉంది. యాక్ట్రెస్ అనేది ప్లూరల్ లో ఉంది. మరి ప్లూరల్ లో ఉంది నియరెస్ట్ ది మనం ఇక్కడ ఆర్ రావాలి అంటే దట్ ఈస్ రాంగ్. ఆర్ అనేది రాంగ్. ఈచ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈచ్ ప్లేస్ అండ్ వస్తే మనం ఏం చేయాలి? వర్బ్ అనేది సింగులర్ లో ఉండాలి. నెక్స్ట్ వన్, ఎవ్రీ మ్యాన్. ఇదేంటి ఇక్కడ మనకి? మ్యాన్ అనేది నౌన్, ఎవ్రీ అనేది ఇక్కడ మనకి ఒకటి వచ్చింది క్వాలిఫైయింగ్ నౌన్, అండ్ వచ్చింది కనెక్టర్. సో దాని తర్వాత అండ్ ఎవ్రీ ఉమెన్ కూడా వచ్చింది, మళ్ళీ ఒకటి వచ్చింది. సో ఇక్కడ వాజ్ సింగులర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది, అంటే సింగులర్ వర్బ్ మాత్రమే. ఈచ్ పోయం అండ్ స్టోరీ వాజ్, సో సింగులర్ వర్బ్ ఇక్కడ మళ్ళీ. సో నెక్స్ట్ రూల్ ఏంటి? ద వర్డ్స్ పెయిన్స్ అండ్ మీన్స్ మే బి యూజ్డ్ యాజ్ ఎ సింగులర్ ఆర్ ప్లూరల్. పెయిన్స్ కానీ మీన్స్ కానీ టూ వర్డ్స్ మనం ఎలా యూజ్ చేయాలి? యూజ్డ్ యాజ్ ఎ సింగులర్ యాజ్ వెల్ యాజ్ ప్లూరల్, అంటే రెండు విధాలా వాడొచ్చు మనం. ఏ గ్రేట్ డీల్ ఆఫ్ పెయిన్స్ హ్యాస్ బీన్ టేకెన్, ఇక్కడ సింగులర్ గా వాడాం. గ్రేట్ డీల్ ఆఫ్ పెయిన్స్ అనేది సింగులర్ గా వాడాం. ఆర్ హ్యావ్ గా కూడా వాడొచ్చు, అంటే ప్లూరల్ గా కూడా వాడొచ్చు. కార్ ఈజ్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్, ఇక్కడ సింగులర్. మీన్స్ అనేది మనం ఏం చేస్తాం? ఇక్కడ సింగులర్ గా వాడాం. దీన్ని ప్లూరల్ లో కూడా మనం వాడొచ్చు. బట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ ఇన్కమ్ ద నౌన్స్ మీన్స్ ఈస్ ప్లూరల్, అంటే ఇన్కమ్ రిలేటెడ్, అంటే ఇన్కమ్ వచ్చే మీనింగ్ ఏదైతే వర్డ్ ఉంటుందో, సెంటెన్స్ ఉంటుందో అందులో మనం ప్లూరల్ గా వాడాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, హిస్ మీన్స్ ఆర్ ప్లెంటీ. మీన్స్ అంటే ఇక్కడ ఇన్కమ్స్, అంటే అతనికి వచ్చే ఆదాయాలు ఎలా అంట? ప్లెంటీ అంటే ఎన్నో దారుల్లో అతనికి డబ్బు అనేది, ఇన్కమ్ అనేది వస్తుంది అని దాని మీనింగ్. అంటే ఈ సెన్స్ వచ్చినప్పుడు మాత్రమే ప్లూరల్ లో వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్, నన్ మే బి యూజ్డ్ యాజ్ ఏ సింగులర్ ఆర్ ప్లూరల్. నన్ అనేది ఏం చేయాలి? సింగులర్ మరియు ప్లూరల్ రెండు విధాలుగా వాడొచ్చు. నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అగ్రీడ్ విత్ మీ, అంటే నన్ తర్వాత అంటే నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అగ్రీడ్, అంటే ఇక్కడ సింగులర్ వాడొచ్చు. నన్ ఆఫ్ ద పోయట్స్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్, అంటే ప్లూరల్ గా వాడొచ్చు, అంటే రెండు విధాలుగా మనం నని వాడొచ్చు. A collective noun treated as a single unit is used as a singular, but a collective noun treated as a separate individuals is used as a plural. చూడండి, the committee has agreed to the proposal. ఇక్కడ the army have continued fighting bravely. ఇక్కడ మనం కమిటీ అనేది దేనికి యూజ్ చేసాము? సింగులర్ గా వాడాం, అంటే ఒక సింగిల్ యూనిట్ గా. ఇక్కడ చెప్పుకున్నట్టుగా మనం కలెక్టివ్ నౌన్ అనేది సింగిల్ యూనిట్ గా వాడితే ఏం చేయాలి? ఓన్లీ సింగులర్ రావాలి, వర్బ్ అనేది సింగులర్ గా రావాలి. హ్యాజ్ వచ్చింది, అది ఇక్కడ ఆర్మీ, ఇది కూడా కలెక్టివ్ నౌన్. బట్ మనం ఏం చేసాము? ఇక్కడ ప్లూరల్ లో వాడాం. కంటిన్యూడ్ ఫైటింగ్ బ్రేవ్లీ అంటే ఇక్కడ ప్లూరల్ లో వాడాం కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ప్లూరల్ వర్బ్ అనేది వస్తుంది, హ్యావ్ వచ్చింది. రైట్. నెక్స్ట్ రూల్, when a proper noun is a plural name, the verb must be singular. ఇక్కడ ప్రాపర్ నౌన్ అనేది ప్లూరల్ నేమ్ లో ఉంటే వర్బ్ అనేది ఎలా ఉండాలి? సింగులర్ లో ఉండాలి. ది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఈజ్ రిటెన్ బై జవహర్లాల్ నెహ్రూ. ది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది ఏంటిది? ఇది ఒక ప్రాపర్ నౌన్. ఇక్కడ గ్లింప్సెస్ అనేది వచ్చింది, అంటే ప్రాపర్ నౌన్ వచ్చింది. ఎలా వచ్చింది? ప్లూరల్ లో ఉంది. బట్ స్టిల్ దీన్ని ఏం చేయాలి మనం? దీనికి వర్బ్ అనేది సింగులర్ గా మాత్రమే వాడాలి. మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఓన్లీ ప్రాపర్ నౌన్ గురించి మాత్రమే, కలెక్టివ్ నౌన్ గురించి కాదు. ఇక్కడ పైన రూల్ ఏంటి? కలెక్టివ్ నౌన్ సింగులర్ గా వస్తే సింగులర్, ప్లూరల్ లో వస్తే ప్లూరల్. సో నెక్స్ట్, ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్. సో ఇక్కడ అడ్వెంచర్స్, మళ్ళీ ఇక్కడ ప్లూరల్ నేమ్, అంటే ప్లూరల్ నౌన్. సో దీనికి మళ్ళీ ఏమొచ్చింది? వర్బ్ సింగులర్ వచ్చింది, ఈజ్. ద యునైటెడ్ స్టేట్స్
ఆఫ్ అమెరికా. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అనేది మళ్ళీ ప్లూరల్ ప్రాపర్ నౌన్. బట్ సింగులర్ వర్బ్ అనేది మనం రాస్తాము. ద అరేబియన్ నైట్స్ ఈజ్ ఎ ఫేమస్ బుక్. ఇక్కడ కూడా సింగులర్ వర్బ్ అనేది రాసాము. నెక్స్ట్ రూల్, ప్లూరల్ నౌన్స్ డినోటింగ్ క్వాంటిటీ, అమౌంట్, డిస్టెన్స్, టైమ్ మస్ట్ బి యూజ్డ్ విత్ ఎ సింగులర్ వర్బ్. క్వాంటిటీని కానీ, అమౌంట్ని కానీ, డిస్టెన్స్ని కానీ, టైంని కానీ అంటే డినోట్ చేసే వాటిని మనం ఏం చేయాలి, సింగులర్ వర్బ్తోనే మెన్షన్ చేయాలి. 10 years ఈజ్ ఎ లాంగ్ పీరియడ్. ఇక్కడ మనకి 10 years ఇదేంటిది ప్లూరల్. ఇయర్స్ అనేది ప్లూరల్, బట్ మన దేన్ని మెన్షన్ చేస్తుంది, ఇక్కడ టైంని మెన్షన్ చేస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలి, సింగులర్ వర్బ్ను మాత్రమే మెన్షన్ చేయాలి. 500 rupees ఈజ్ ఎ లార్జ్ అమౌంట్. ఏంటి ఇక్కడ, ఇది అమౌంట్ మెన్షన్ చేస్తుంది. అమౌంట్ లో ఏమొచ్చింది, ఇక్కడ రూపీస్ అంటే ప్లూరల్ వచ్చింది. బట్ స్టిల్ మనం ఏం చేస్తాము, యాజ్ పర్ దిస్ రూల్ సింగులర్ వర్బ్ మాత్రమే రాస్తాము. 50 kilograms ఇది కూడా క్వాంటిటీని మెన్షన్ చేస్తుంది. సో 50 kilograms ఆఫ్ రైస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అస్. ఇక్కడ కూడా సింగులర్ వర్బ్ మాత్రమే మెన్షన్ చేశాము. సో ఇది అబౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. సో remaining we will discuss in the next video. Thank you for watching this video. I request you to subscribe the channel, whoever not subscribed, and forward this link to your friends and relatives, and whoever is preparing for competitive exams. Thank you once again.